కానీ మీకు నమ్మకం ఉన్నది కానీ ప్రజలకు మీ మీద లేదు అంటున్నా నేను. మళ్ళీ అదే చెప్తున్నా కదా. ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా 7 సర్వేలు చేసిండ్రు. నిన్న మొన్న సర్వే చేస్తే కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వం 45% వచ్చింది బీజేపీ. ఆరుమూరులో మీరు ఏ ఛానల్ అన్న చూడండి. మేము పేడ్ ఛానల్స్ కాదు, ఇంకా వీళ్ళన్నీ బీఆర్ఎస్ ఛానల్స్ ఉన్నాయి కొన్ని. వాళ్ళ సర్వేలో కూడా ఆరుమూరులో బీజేపీ గెలుస్తుంది. దానికి ఏమంటారు? ఇప్పుడు నేనే కేటీఆర్కి చెప్పిన మరి మీ ఛానల్లో నాది రాయని. గెలుస్తామన్న నమ్మకం ఉండాలి. ప్రజలని నువ్వు చెప్పగలగాలి ఏం చేసినావని. ప్రజలు నిర్ణయిస్తారు. అదే చెప్పిన చివరికి ఏది ఏమైనా ప్రజలే ఆయుధం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల జంజీ ఉద్యమంతో బీజేపీ మొత్తం గడలాడుతుంది అని బయట టాకు. అసలు ఈరోజు ఈ బీజేపీ 22 రాష్ట్రాలలో అధికారం రావడానికి 3వ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి జంజీయే కారణం, యువతనే కారణం. మరి యువతనే తొక్కుతున్నారు కదా, యువత పైన కేసులు పెడుతున్నారు, యువతనే అణచివేస్తారు కదా, యువతనే ఇబ్బంది పెడుతున్నారు కదా. యువత లేని విజయాలు కావుమై. మీరు ఏ విలేజ్ కన్నా వెళ్ళండి, యువతను ఒక 20 మంది యువతను అడగండి, జై శ్రీరామ్ అంటాడు. అనేటట్టు చేసిర్లే కానీ అనేటట్టు చేసిరు చెప్పింది. నేను అన్నింటిలో వేయాలంటే బట్ రియలైజ్ అయ్యాడు. సోషల్ మీడియా కావచ్చు, తన చరిత్ర తెలుసుకున్నాడు. అభివృద్ధి అనేది మేము అంకెల ద్వారా చెప్తాం, సంఖ్యల ద్వారా చెప్తాం అని తెలుసుకుంటున్నాం. ఇదే పైన ఫింగర్ ప్రింట్స్ ఉంటుంది. ఇప్పుడు మేము 4వ స్థానంలోకి వచ్చినాము, 10వ స్థానంలో ఉన్న దేశాన్ని. అంటే మరి యూపీ ఉన్నప్పుడు 10వ స్థానంకి ఎట్లా వచ్చింది? మేము 4వ స్థానంకి తీసుకొచ్చినాం. 79 లక్షల కోట్ల ఎగుమతి చేసినాం. 2,50,000 సుమారు 50,000 స్టార్టప్ కంపెనీలు ఓపెన్ చేసినాం. 20 లక్షల కోట్ల ముద్రా లోన్స్ ఇచ్చినాం. ఇన్ఫ్రాకు 43,50,000 కోట్లు ఖర్చు పెట్టినాము. ఈరోజు 83 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నాము. 16 లక్షల మందికి స్వచ్ఛ నీరు ఇస్తున్నాము. 12 లక్షల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నాము. సుమారు 5 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ ఇల్లు కట్టిస్తున్నాము. ఈరోజు 25 కోట్ల మందిని పిలువపాటిని తీసుకొచ్చినాము. ఇవన్నీ యువతకు తెలియదా? మరి ఎందుకు వచ్చారు జంతర్ మంతర్లో? ఎందుకు ఆ విచక్షణ రహితంగా పోలీసులు వాళ్ళ మీద దాడులు చేసిరు, వాళ్ళని కొట్టిర్రు, వాళ్ళని ఇబ్బంది పెట్టిరు, హింసించారు? నిరసనకు కొన్ని హద్దులు ఉంటాయి. మరి మీరు పోలీసు అనుకో, మరి మీరు చచ్చిపోతే మీ కుటుంబం లేదా? పోలీసు మీద దాడి ఎట్లా చేస్తారు? ఇప్పుడు అందులో చదువుకున్న మీరే అనుకుంటారు పోలీసు ఉద్యోగులు ఉంటారు అంటే మిమ్మల్ని చంపేస్తాం కదా. అంటే మీరు ఎందుకు పోలీసు వాళ్ళు ఉన్నది? శాంతి భద్రతలు, పార్లమెంట్ ఉంది. పార్లమెంట్ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. చివరికి ముస్లిమ్స్ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అంటే ఇక డైరెక్ట్ అటాక్ చేసి వాళ్ళని చంపేస్తారా? అంటే విద్యార్థుల ముసుగులో దేశ వ్యతిరేక శక్తులు వచ్చి పెట్రోల్ బంకులు ఉన్నారా అట్లా? లేకపోతే 2000 జంజీ ఉద్యమాన్ని అణచివేసేందుకు వెల్కమ్. జంజీ ఎవరో కాదు, మా యువత వాళ్ళు. వాళ్ళ గురించి భారతదేశాన్ని వికసిత భారత్ తయారు చేస్తున్నాడు మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. ఎవరికి మాకు బుల్లెట్ వికసించేది చెప్తారా? ఏం వికసించిందో చెప్తారా? వాళ్ళ ఇప్పటిదాకా చెప్పినది ఏం వికసించారు? సుమారు యూపీఏ ప్రభుత్వంలో 1,57,000 కోట్లు మాత్రమే ఇన్ఫ్రా మీద. ఈ రోజు 43,50,000 కోట్లు. ఇప్పుడు అదే జంజీ గురించి చెప్తాను. ఆరుమూరులో ఉన్న యువతకు బీజేపీ ఏమి చెప్పండి. అదే చెప్తాను. ఆరుమూరులో ఉన్న యువతకు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న యువకులకు అందరికీ కూడా ఏం లబ్ధి పొందింది? డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నానండి, మీరు అర్థం చేసుకో. సుమారు మేము రాకముందు 65 ఏళ్ళ కుంభపాలన 50 అక్కడ వరకు వస్తాను విద్యార్థులు ఇష్యూకి వస్తాను. 50,000 MBBS సీట్లు. మేము ఒక్క 10 ఏళ్లలో 80,000 సీట్లు పెంచినాం. 300 మెడికల్ కాలేజీలు ఉంటే 850 మెడికల్ కాలేజీ. పేపర్ లీకేజీలు కూడా మీరే చేస్తారు. మళ్ళీ ఇదే చెప్తున్నామండి, మేము దాన్ని స్వాగతించట్లేదు క్రాంతి. మేము ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నం చేసినాం. అసలు మేము ముఖ్యంగా తెలిసింది కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు కప్పిపుచ్చేది జార్ఖండ్. నిన్నగాక మొన్న విద్యార్థులను ఇప్పుడు లాఠీలతో కొడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, అది కప్పిపుచ్చుతున్నది. మరి పోడు రాహుల్ గాంధీ అక్కడికి, పోరు ప్రియాంక గాంధీ అక్కడికి అంటల్లా దేశద్రోహులు లేరు, నిజమైన విద్యార్థులు ఉన్నారు. దేశ వ్యతిరేక శక్తులు లేవు. ధర్మాన్ని ఇన్షా హల్లా తెర భారత్ తుకుడావుగానే వాళ్ళు లేరు. భారత మాతకు భర్తలిందమనే నాయకులు లేరు. ముల్లాల పెట్రోల్ ట్యాంకులలో ఎత్తునర్సులు లేరు. మరి ఇప్పుడు అడగారు, ఏ మీడియా రాదు బయటికి, ఏ ఇంటలెక్చువల్ రాడు. ఆడొక్కడు ఈడొక్కడు సినిమా సార్ వస్తాడు కదా, అది రాడు. ఇప్పుడు పోరా నువ్వు జార్ఖండ్ పో, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉన్నది, కాంగ్రెస్ అలయన్సే కదా. మరి ఏ మంత్రి రాజీనామా రాహుల్ గాంధీ ఎందుకు రాడు అక్కడికి? అది భారతీయ జనతా పార్టీ 100% మేము అదే చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ చెప్పింది వ్యక్తులండి. విశాల భారతం ఇది. 99 మంది నిజాయితీ పర అధికారులు ఉన్న ఒక్కడు అవినీతి వరకు ఇట్లాంటి సమస్యలు జరుగుతాయి. ఒక్కడు ఎక్కడో నాసిక్లో జరిగిన ఇన్సిడెంట్ కాదు. 20 లక్షల మంది బిడ్డల భవిష్యత్తు పాడు కాకూడదని దీన్ని సిబిఐకి ముందు ఆదేశించింది ధర్మేంద్ర ప్రధాన్ గారు. దాన్ని ఇమ్మీడియట్లీ రెక్టిఫై చేసి 15 మందిని జైలు లేపించారు.
కానీ ఇక్కడ రాజకీయం పక్కన పెట్టి ఫస్ట్ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినద్దని ఎగ్జామ్స్ నిర్వహించినాం, రిజల్ట్ చేసినాం, ఆర్మీ ఎల్పి తీసుకున్నాం, ఆర్మీ హెలికాప్టర్లలో పేపర్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం. ఆ బిడ్డలు ఎవరో కాదండి, భారతదేశ భావి భారత పౌరులు. లీకేజ్ మీద కట్టమించ చూసినాం. ఓకే, విద్యార్థులు నిరసన తప్పు లేదంటున్నారు, ఏ సమస్య మీద నిరసన తెలపచ్చు, పరిష్కరించుకుందాం మనం. కానీ అది కాదు కదా, భారత మాతకు భర్తలు ఎంత అంటే మీరు సపోర్ట్ ఎట్లా కొడతారు? ఏం మాటలు అవన్నీ? ఆడు ఉమర్ ఖాళీద్ గారి గురించి మీరు అక్కడ ఏముంది, కశ్మీర్ అడగాలని దానికి ఎందుకండి సంబంధం? నీట్కు నిరసనకు వీటికి ప్రశ్నలకు సమాధానం చెప్పు. మర్డర్ చేసిన 100 మంది మర్డర్ చేసిన వాడికి ఎందుకు వస్తున్నారు? విద్యార్థులు రావాలా, విద్యార్థులు తల్లిదండ్రులు రావాలా, లేదా సమాజ స్పృహ ఉన్న నాయకులు రావాలా? ఇది కరెక్ట్ కాదు. కాబట్టి చెప్తున్నాం, ఈ దేశంలో సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. ఇప్పుడు ఇయ్యాలని ఉన్న చూడు, కుదిరాం బోస్ అని 18 ఏళ్ళ వయసులో బ్రిటిష్కు పోరాడి చనిపోయిన బిడ్డలు. ఈ దేశం ఊరికని రాలేదు. అల్లూరి సీతారామరాజు మన్యంలో పానాలు ఊరికని తీసుకోలేదు. ఈ బానిసత్వం కన్నా వాళ్ళకు కూడా పానం అంటే ఇష్టం లేకుండా, భగత్ సింగ్ ఉరితాడు ఎందుకు పెట్టుకున్నాడు? చావంటే భయం లేకుండా కాదు. ఈ బానిసత్వం కన్నా భవిష్యత్ తరాలు బానిసత్వం ఉండదని కోరుకున్నారు. ఖూన్ దేవత మనకు ఆజాద్ దేవతం అన్నాడు సుభాష్ చంద్రబోస్ గారు. వీళ్ళందరూ కలలు కన్నది ఏంది? స్వేచ్ఛన. చైన్ లిపి చూపిస్తారా? చైన్ లిపి చూపిస్తారా? బహిరంగంగా ఆడపిల్లల్ని, విలేకరులని, జర్నలిస్టులని ఆ రకంగా తయారు చేస్తారా? కాబట్టి మేము ఎవరైతే నిజాయితీ పరులైన విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపే హక్కు ఎప్పుడు ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశం. యూఆర్ వెల్కమ్. కానీ ఎటువైడు అభిజిత్ గారు పోతలేడు ఇప్పుడు జార్ఖండ్కు. ఆడంటారు అదే పోడు ఆడంటే 60 ఏళ్ళు ఎట్లా పిల్లాడు మా కొడుకులు అంటాడు. పోడు మరి పోరెందుకు? ప్రకాశ్రాజ్ ఓడెందుకు? బృందాకారత్ పోదెందుకు? ప్రియాంక వాద్రా ఓదెందుకు? తప్పు ఎవరేసిన తప్పే కదా. కాబట్టి రాజకీయాలకు అతీతంగా చెప్తున్నామండి, విద్యార్థులకు కూడా చెప్తుంది. దయచేసి ఎటువంటి ఈ దేశ స్వాతంత్రంలో, ఈ దేశ స్వేచ్ఛకు ఎటువంటి సాక్రిఫైస్ చేయని వాళ్ళు వచ్చి ఇట్లాంటి దేశ వ్యతిరేక చర్యలు చేస్తే ఎవరిని వదలం.